2026వ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది సంపూర్ణంగా చూసుకుందాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా తెలిసేదే అష్టమ శని ప్రభావం. దీని ప్రభావం వలన కొంత ఇబ్బందులు పడక తప్పదు. కానీ కాచుకొని కాపాడగలిగే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ సింహరాశి వారికి బాగుంది. తత్ఫలితము చేత ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ గురువు అంటే దైవమే, దైవానుగ్రహం వల్ల ఈ సింహరాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడతారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందండి? ఉద్యోగం ఎలా ఉంటుంది? మార్పులు ఏమైనా చేసుకోవచ్చా? వ్యాపారం ఎలా ఉంటుంది? దాంపత్యం, వివాహం, ఇలా అన్ని రకాలుగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ప్రధానంగా జన్మించినటువంటి వారికి గురువు లాభస్థాన స్థితి ఉండడం, ఇది చాలా యోగదాయకంగా చెప్పవచ్చు. ఎందుకనంటే మార్చి 14వ తారీఖు వరకు ఈ గురువు వక్రీకరించి ఉండడం, దశమ ప్రభావం ఉండడం, ఈ కారణం చేత సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. అన్ని విధాలుగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు. మార్చి 14 నుంచి జూన్ 1వ తారీఖు వరకు గురువు లాభస్థానంలో ఉండడం, ఇది చాలా మేలు చేస్తుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ గురువు 12వ స్థానంలో, వ్యయస్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత ప్రధానంగా సద్వ్యయమే అవుతుంది. దైవ దర్శనం కలుగుతుంది.